భారతీయ వైమానిక దళం చరిత్రలో ఒక ఐకానిక్ వార్ క్రాఫ్ట్ MiG-21 దాని అసమాన సేవతో ఆకాశ రక్షణలో చెరగని ముద్ర వేసింది. భారతీయ రక్షణ దళంలో ఇన్నాళ్లు కీలక ఆయుధంగా వెలిగిన MiG-21 యుద్ధ విమానానికి ఇవాళ గ్రాండ్ గా ఫేర్వెల్ ఇచ్చారు. MiG-21 రిటైర్మెంట్ సందర్భంగా వాటితో ఫ్లై పాస్ నిర్వహించారు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో డాగ్ ఫైట్స్ నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఫేర్వెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1961లో సోవియట్కు చెందిన MiG-21 విమానాలను IAF కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది థర్డ్ జనరేషన్ ఫైటర్ జెట్. బ్రిటిష్ ఇంగ్లీష్ ఎలక్ట్రిక్ లైట్నింగ్, US F-104 స్టార్ ఫైటర్ కు బదులుగా భారతీయ రక్షణ దళం MiG-21 విమానాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆ తర్వాత 4 దశాబ్దాల పాటు యుద్ధ విమానాల దళంలో IAF కు వెన్నెముకగా MiG-21 నిలిచింది. లో చండీగఢ్ ఎయిర్ బేస్ లో తొలిసారి ఎగిరిన MiG-21 ఇవాళ అక్కడే తన ఫేర్వెల్ ప్రదర్శన ఇచ్చింది. MiG-21 అనేది సూపర్ సోనిక్ ఇంటర్సెప్టార్ యుద్ధ విమానం. దీన్ని ఫ్లయింగ్ డాగర్ అని పిలవడం దీని సామర్థ్యానికి నిదర్శనం. ఇవి సింపుల్ గా రగ్గడ్ డిజైన్ తో ఉంటాయి. డెల్టా వింగ్స్ తో కూడిన ఈ విమానం మాక్ 2 వరకు వేగం చేరుకోగలదు. అంటే ధ్వని కంటే 2 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్లగలదు. ఈ విమానాలకు టంబోజెట్ ఆఫ్టర్ బర్నర్ ఇంజిన్ ఉంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ 2350 కేజీలు. ఫ్యూయల్ ట్యాంక్ నింపితే 1300 కిలోమీటర్లు వెళ్లగలదు. ఇది మల్టీరోల్ ఫైటర్ గా ఉంటుంది. MiG-21 భారత వైమానిక దళంలో అనేక విజయాలను తన ఖాతాలో వేసుకుంది. 1965 నాటి ఇండో పాక్ వార్లో కీలక పాత్ర పోషించింది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఢాకాలోని గవర్నర్ హౌజ్ పై అటాక్ జరిగిన సమయంలో MiG-21 విమానాన్ని వినియోగించారు. దీంతో తూర్పులోని పాకిస్తాన్ ఆర్మీ కుప్పకూలింది. ఢాకాలోని తేజ్గావ్ ఎయిర్ ఫీల్డ్ ను MiG-21 ధ్వంసం చేసింది. 1985లో ఆపరేషన్ మేఘదూత్ సమయంలో సియాచిన్ గ్లేసియర్ వద్ద MiG-21 కీలక ఆపరేషన్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్లో జరుగుతున్న రన్వే నిర్మాణ పనుల గురించి సీక్రెట్ కెమెరా ద్వారా ఫోటోలు తీసింది. స్కర్దు ఎయిర్ బేస్ లో పాకిస్తాన్ నిర్వహించిన కార్యకలాపాలపై ఫోకస్ పెట్టింది. 1999 మే 26వ తేదీన MiG-21 యుద్ధ విమానాలు తొలిసారి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నాయి. నియంత్రణ రేఖ వద్ద కార్గిల్ యుద్ధ సమయంలో MiG-21 విమానాలు ఉదయం 6:30 శత్రు స్థావరాలపై అటాక్ చేశాయి. 1999 ఆగస్టు 10వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత గుజరాత్ తీరం రన్ ఆఫ్ కచ్ సమీపంలో పాకిస్తాన్ కు చెందిన నేవీ పెట్రోలింగ్ విమానాన్ని MiG కూల్చివేసింది. పాక్ చెందిన 16 మంది సిబ్బంది, 5 ఆఫీసర్లు, 11 మంది ట్రైనీలు మృతి చెందారు. 2019లో బాలాకోట్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసిన సమయంలో MiG-21 వాడారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ MiG-తో F-16 యుద్ధ విమానాన్ని కూల్చారు. ఈ సంఘటన MiG-21 ఆధునిక యుద్ధ సామర్థ్యాన్ని మరియు దాని ఫైటర్ల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటింది. అయితే అభినందన్ విహరించిన MiG-21 కూడా కూలడంతో అతను పాక్ ఆక్రమిత కశ్మీర్లో పడ్డాడు. వింగ్ కమాండర్ ను పట్టుకున్న పాక్ సేనలు ఆ తర్వాత అతన్ని భారత్ కు అప్పగించాయి. MiG-21 బైసర్ వెర్షన్ భారతదేశ స్వదేశీ ఆధునీకరణ ప్రయత్నాలకు ఒక ఉదాహరణ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా అప్గ్రేడ్ చేయబడిన ఈ జెట్లు ఆధునిక రాడార్లు, మిసైల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యంతో సమకాలీన యుద్ధ అవసరాలను తీర్చాయి. ఇది భారతదేశ రక్షణ స్వావలంబనకు ఒక మైలురాయి. MiG-21 భారత వైమానిక దళంలో అనేక తరాల పైలట్లకు శిక్షణ విమానంగా సేవలందించింది. దీని సరళమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు యుద్ధ పైలట్లను సూపర్ సోనిక్ యుద్ధ విమానాలను నడపడానికి సిద్ధం చేసింది. 6 దశాబ్దాలకు పైగా సేవలందించిన MiG-21 భారత వైమానిక దళంలో అత్యధిక కాలం సేవలందించిన యుద్ధ విమానంగా రికార్డు సృష్టించింది. ఈ రోజు MiG-21 రిటైర్ అయినప్పటికీ దాని గొప్పతనం భారత వైమానిక చరిత్రలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. స్వదేశీ తేజస్ MK-1A వంటి కొత్త జట్లు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాయి. కానీ MiG-21 స్థానం ఎప్పటికీ అనన్యమైనది.